సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ హెచ్చరించారు. కావాలని మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి మొదటిసారిగా వచ్చిన మంత్రిని అవమానపరచడం సరైంది కాదని అన్నారు. దుబ్బాక పట్టణానికి, దుబ్బాక నియోజకవర్గానికి మొట్టమొదటిసారి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు మా పద్మశాలికి సంబంధించినటువంటి నూలు ద్వారా ఆమె మేడలో దండ వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత పద్మశాలి కార్మికుల వారి బతుకులు బాగుపరచాలని స్వాగతం పలికితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వక్రీకరించి మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడాన్ని దుబ్బాక కాంగ్రెస్ పార్టీగా, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు, చేనేత కార్మికులుగా మేమందరం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఘనత హరీష్ రావు గారిది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం చూసుకుంటే దుబ్బాక నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గానికి ఎంత వ్యత్యాసం ఉందో దుబ్బాక ప్రజలు, దుబ్బాక మీడియా అందరికీ కూడా తెలుసు. ఈరోజు అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంక్షతోటి ఈరోజు మంత్రి గారు దుబ్బాకకు వస్తే ఆయన ఏ విధంగా అయితే ఈరోజు దుబ్బాక నియోజకవర్గం ఇట్లనే వెనుకబడి ఉండాలనే ఒక దురుద్దేశంతో మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, హరీష్ రావు, నిజంగా నీకు దుబ్బాక మీద చిత్తశుద్ధి ఉంటే, దుబ్బాక ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నీ సిద్దిపేటలో ఎట్లయితే రింగ్ రోడ్ వేసుకున్నావో ఆ 10 సంవత్సరాల నీ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో మరి ఏ రోజు కూడా దుబ్బాక గురించి పట్టించుకున్నావా అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావుని అడుగుతా ఉన్నాం. నీ మరదలు లెక్క కాదు, నీ మరదలు సారా దండ వేసి ఈరోజు జైల్లో చిప్పకూడి తిన్నటువంటి చరిత్ర నీ టీఆర్ఎస్ పార్టీది. కానీ మా పద్మశాలి ఇంటి ఆడపడుచైనటువంటి కొండా సురేఖ గారు ఈరోజు ఎంపీటీసీ, ఎంపీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 5 పర్యాలు 5 సార్లు శాసన సభ్యురాలుగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధికుంటే ఒక మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నీకు రాజకీయం చేయదలుచుకుంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీని, కొండా సురేఖ గారిని ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్చుకో, కాకుండా ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అన్నా చెల్లెలకు వేరే రకం సంబంధాలు అంటగట్టి ఈరోజు మహిళలను కించపరిచే విధంగా హరీష్ రావు గారు, వారి కేటీఆర్ గారు వారి సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది. ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఈరోజు దుబ్బాకకు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారే.